ఆ వెండి చెంబు ఎక్కడ పెట్టారు? అబ్బా అక్కడే ఎక్కడో పెట్టాను చూడవే. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎందాక వచ్చింది అయిపోయింది. మన ఇంటి పిండి వంటల గుమ్మమా చుట్టుపక్కల 10 ఊళ్ళ దాకా కొట్టాలి. ఆ చెల్లి పెళ్లిరా. నమస్కారం గురుగారు. అయ్యా కాళ్ళు పట్టుకోవాల్సిన ఎదవ్వి కండువా పట్టుకుంటావా? పెళ్లి మండపం కాబట్టి బతికిపోయావు, లేకపోతే ప్రాణాలు తీసావు. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. వనజ, వనజ, అత్త, వనజ, అత్త, వనజ, అమ్మా. ఏం స్వప్న? అన్నయ్య, నువ్వు చేసే ఈ బలవంత పెళ్లి నాకు ఇష్టం లేదు. నేను చెప్పినా ఒప్పుకునే మనస్తత్వం కాదు నీది. అందుకే నాకు నచ్చిన వాడితో వెళ్ళిపోతున్నాను. నా చెల్లెల్ని ఎత్తిన అక్షంతలు తినడానికి వచ్చిన మీరు దాని శవం మీద మట్టి పోసి వెళ్ళండి. కూర్చోండి. డే పందిరి పీకి పాడగట్టండి. అయంత్రులు సావు వేయడానికి సిద్ధంగా ఉండండి. అక్కడ నరికేయండి. పదండి. అయ్యా అయ్యా, మమ్మల్ని కొట్టితో పారిపోయారయ్యా. చూశారుగా, వాళ్ళ శవాల్ని తీసుకురాకుండా వస్తే మీకు కూడా ఇదే గతి. మా అన్నయ్య ఎలాగో మనల్ని బతకనివ్వడు. కలిసి బతకలేకపోయినా కనీసం కలిసైనా చచ్చిపోదాం. జరిగిన తప్పు ఇక ముందు ఏ ఇంట్లోనూ జరగడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో పీల్చే గాలిలోను, తాగే నీటిలోను, నడిచే మట్టిలోను ప్రేమ అన్న మాట వినపడకూడదు.
ఏమిటో దలేర్ మెహందీ రేంజ్ లో ప్రేమ గీతాలు పాడడం, సోలోగా గిటార్ వాయించుకోవడం తప్ప ఓ అమ్మాయిని సెట్ చేసుకుందామన్న థాటే లేదురా వీడికి. డిస్కో తెక్కు టైం అయింది, రెడీ. హాయ్ గైస్, యా. హౌ ఇస్ ఇట్? యా, ఎలా ఉంది? ఒరేయ్, ఈ గెటప్ ఏంట్రా? లేటెస్ట్ ఫ్యాషన్. లోపల వేసుకుంటే జెంట్మెన్ అవుతాడు, పైన వేసుకుంటే సూపర్ మ్యాన్ అవుతాడు. మొత్తం ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అవుతావు. ఆ స్టైల్ ఇంకా వచ్చినప్పుడు అలాగే మెయింటైన్ చేస్తా. ఓకే బయలుదేరదామా? ఓకే. బాలు గిటార్ పడేసి నువ్వు బయలుదేరా, టైం అవుతుంది. కమాన్ బాలు, టెన్నిస్ మ్యాచ్ వెళ్దాం ఉన్నావుగా, 2 టికెట్లు వచ్చాను, వెళ్దాం పదా. అది విషయం. ఇంకా బాలు మనకు కనిపించాడు రా. ఆడి లైఫ్ ఫ్రెండ్ జాన్ దగ్గర వచ్చాడుగా, ఆడు మనతో రాడు, మనం బయలుదేరదాం పదండి. ఇంతకీ నీ డిస్కో పార్ట్నర్ ఎవర్రా? ఆ జ్యోతేనా? నో, దానికి ఎప్పుడో లైవ్ డైవర్స్ ఇచ్చేసా. బార్బర్ షాప్ పేరుతో నువ్వు డిస్కోకి పేరుతో వెళ్ళాలన్నారు కదా, గంట క్రితం ఒక దాన్ని సెటప్ చేసా. నీకా క్లాస్ మారినప్పుడు అలా బుక్స్ మార్చినట్టు, మంత్ మారినప్పుడు అలా క్యాలెండర్ లో పేపర్ మార్చినట్టు, రోజుకు అమ్మాయిని మార్చడం కాదురా ప్రేమంటే. లైఫ్ లో ప్రేమిస్తే లవర్ కోసం ప్రాణం ఇచ్చే అమ్మాయిని ప్రేమించాలి. నీలా ఒకే అమ్మాయితో ఫిక్స్ అయిపోవడానికి ఇది రాముడి కాలం కాదురా, బిల్ గేట్స్ కాలం. ఈ కాలంలో కూడా అలాంటి పిల్ల మన బాలు కోసం ఎక్కడో పుట్టే ఉంటుంది. ఎస్. చెప్పింది బుర్రకెక్కిందా? పెళ్లి చేసి అత్తారింటికి పంపించేంత వరకు నా కూతుర్ని గడప దాటనివ్వకూడదనుకున్నాను. అలాంటిది చదువు కోసం ఊరే దాటి పంపించాల్సి వస్తుంది. దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. అటగే ఈ సంగతి బామ్మర్ది గారు కూడా చెప్పు, వాడు అసలే బద్దకస్తుడు. అటగేనయ్యా. స్వప్న, మీ నాన్న వద్దంటున్నా నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఆయన్ని ఒప్పించి మరీ నేను సిటీకి పంపిస్తున్నాను. ఆయన గురించి తెలుసుగా, జాగ్రత్తమ్మా. అమ్మా, ఊహ తెలిసిన దగ్గర నుంచి నీకు నాన్నకి ఇష్టం లేని పని ఎప్పుడైనా చేశానా? నాకు తెలుసమ్మా, కానీ 10 ఏళ్ల క్రితం మీ అత్తయ్య విషయంలో జరిగిన దారుణం ఇంకా నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. అందుకే నా తృప్తి కోసం ఈ ప్రేమలో గీములు లాంటి పిచ్చి పనులు చేయనని నాకు ప్రమాణం చేసి చెప్పమ్మా. అమ్మా, మీకు నచ్చి మీరు చేసుకోమన్న మనిషిని తప్ప ఇంకెవ్వరిని నా మనసులోకి రానివ్వను. ఒరే మెల్లిగా, కారు గీతలు పడకుండా. చాలు. నన్ను ఆశీర్వదించండి నాన్న. ఊరెళ్ళేది నువ్వు ఒక్కదానివే కాదు, మన ఇంటి పరువు కూడా. నువ్వేం చదువుతావో నాకు తెలియదు, నీ చదువుతో పాటు మన పరువు కూడా పెరగాలి. వస్తానమ్మా. రామ్మా. యు గాట్ ద టికెట్స్. 3 దొరికాయి, ఇంకా 2 బ్లాక్ లో ట్రై చేసినా దొరకలేదు. ఇదంతా మీరు లేట్ చేయడం వల్లే. ఇప్పుడు ఎలాగే సినిమా చూడకపోతే ఈ రోజు అంతా మూడవుటే. లేట్ అయితే రేషన్ షాప్ లో నిల్లని, సినిమా హాల్లో ఫుల్ అని బోర్డు ఉండడం కామనే కదా. మరి ఇప్పుడు ఏం చేద్దామే? చెప్తా. మనకి మిగతా 2 టికెట్స్ దొరికేసినట్టే. ఎలా? బాపు గారికి రమణలా స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడు ఒకడున్నాడు. వాడికిస్తా జస్కా మస్కా. ఏ బాలు, బాలు, అక్కడ సీరియస్ ఎక్కడున్నావేంటి? ఏమైంది? ఏమడం ఏంటి? నీ ఫ్రెండ్ శరత్ కి ఆ షరత్ కి బైక్ యాక్సిడెంట్ అయింది. బైక్ యాక్సిడెంటా? ఎక్కడ? బీచ్ రోడ్ లో. డబ్బు పిచ్చోళ్ళు ఉంటారు, క్లబ్ పిచ్చోళ్ళు ఉంటారు, మందు పిచ్చోళ్ళు ఉంటారు, మద పిచ్చోళ్ళు ఉంటారు. కానీ వీడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ పిచ్చోడే. అలాంటి వాళ్ళు ఉండబట్టే మనం ఈరోజు హ్యాపీగా సినిమా చూడగలుగుతున్నాం. కమ్ ఆన్ యార్. సార్ చెప్పండి. ఈ రోజు ఈ రోడ్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? యాక్సిడెంట్ ఈ రోజే కాదు, వారం రోజులుగా ఈ రోడ్లో ఏ యాక్సిడెంట్ జరగలేదు. ఏంట్రా నన్ను త్వరగా రమ్మని నువ్వు లేట్ చేసావేంటి? రే శరత్, నీకేం కాలేదుగా? నేను బానే ఉన్నాను, నువ్వేంటి కంగారుగా ఉన్నావు? నీకు యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పి ఒక అమ్మాయి టికెట్లు కొట్టేసిందిరా. ముందు దాని సంగతి చూడాలి, పద. అరే బాలు, ఏయ్, నా మాట వినరా? రే బాలు, రే ఆగరా, రే బయటికి రా. బాలు, ఏంట్రా? అరే వినరా బాలు, ప్లీజ్ రా. ఆఫ్టర్ ఆల్ 2:30 గంటల వినోదం కోసం నా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అని అబద్ధం చెప్తావా? టికెట్స్ కావాలని అడుగుంటే మేము పిక్చర్ మార్కుని మీకు ఇచ్చేవాళ్ళం. నార్మల్, ఇంకెప్పుడు ఫ్రెండ్షిప్ మీద ప్రాక్టికల్ జోక్స్ ప్లే చేయకు. ఆడదాని కాబట్టి బ్రతికిపోయావు, లేదా చంపేసేవాడిని. సార్ పాల్ సార్. పోసిపోవయ్యా. సార్, కేబుల్ టీవీ బిల్ సార్. ఆ బెడ్రూమ్ లో పరుపు కింద తాళాలు ఉన్నాయి, బీరువాల డబ్బులు తీసుకెళ్ళి. చచ్చినోడా, మళ్ళీ ఇటువైపు వచ్చావంటే కాళ్ళు ఎరగొడతా. ఏంటి, ఏం చేసావండి అలా పారిపోతున్నాడు? మీ బద్దకంతో చస్తున్నా. డబ్బులు మీరు తీసివచ్చుగా. నేను చూడకపోతే ఇల్లంతా దోచుకుపోయేవాడు. అయ్యో చావుడి, చూడండి, ఏంటి? బంగారం లాంటి పాలు మీ వల్ల పిల్లి పాలయ్యాయి. అదేంటి, వాడు గేదె పాలు పోస్తే పిల్లి పాలు ఎలా అయ్యి? ఎలా అయ్యాయా? మీ బద్ధకం వల్ల. అసలు మీ బద్ధకం వల్లే
ఇన్నేళ్ళైనా మనకి పిల్లలే పుట్టలేదు. నా బద్దకం వల్ల ఏమో ఎన్నేళ్ళది మన పెళ్ళయి. సహ సమర్పణ సియట్ బైక్ టైర్స్, ఫిలిప్స్ ట్రిమ్మర్స్, రామ్రాజ్ బనియన్లు మరియు లోదుస్తులు. మావయ్య రామ్మ స్వప్నారా బాగున్నావా? బాగున్నాను మావయ్య. ఏమ్మా స్వప్న, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది రండి సామాన్లు జాగ్రత్తగా లోపలెట్టండి. ఇదిగో పులమా, అయ్యా. అందులో సున్నుండ్లు ఉన్నాయి, నల్లకుండా వంటగదిలో పెట్టు. అలాగేనయ్యా. డిగ్రీ చదవడానికి వస్తూ కొబ్బరి తోటలో తిరిగి ఈ బండోడు తీసుకొచ్చావమ్మా. బండోడా? ఏ నన్నే? నిన్నేరా? నాన్న సంగతి నీకు తెలుసు కదా మావయ్య. బార్డర్ లో సోల్జర్ లాగా బాబాయ్ని నా బాడీ గార్డ్ లో పంపించారు. ఏడ్చాడు. అయినా ఏంటమ్మా ఈ డ్రెస్ బుట్టబొమ్మలాగా? నువ్వు ఇలాగే కాలేజీకి వెళ్తే ఆడపిల్లలు కూడా టీచ్ చేస్తారు. నిన్ను ఇలా పెంచినందుకు మీ నాన్నకు బుద్ధి లేదు. ఏమాయ్ రేపు అమ్మాయిని షాప్ తీసుకెళ్ళి మంచి మోడల్స్ కొనిపెట్టు. అలాగేనండి. పద స్వప్న. వెళ్ళు. బాగుంది. అక్కడ అన్నయ్య ఏమో క్యాలెండర్ లో లక్ష్మీదేవి బొమ్మలా ఉండమంటాడు, ఇక్కడ నువ్వేమో సినిమా పోస్టర్ లో హీరోయిన్ లా ఉండమంటున్నావు. ఏదన్నా తేడా జరిగిందంటే అది నేను చూసుకుంటాను, నువ్వు మూసుకో. మూసుకుంటాంలే. ఏంట్రా కాలేజ్ టైం అవుతుంటే ఇంకా ఇక్కడే ఉన్నారు? ఏంట్రా ఈ గెటప్? రే ఈడొక అమ్మాయిని సెటప్ చేసుకున్నాడు రా. ఆ అమ్మాయిని మాకు పరిచయం చేస్తా అన్నాడు. అదో అందుకని. ఎరా లైఫ్ అంతా ఇలా గుళ్ళు గోపురాలు తిరుగుతూనే ఉంటారా? అది సరేరా. చూడు, బడికెళ్తే బుక్, గుడికెళ్తే ఫ్రూట్ ఫ్లవర్ చేతిలో ఉండన్నారు. కమాన్ ఫ్రూట్ క్యాచ్. రేయ్, ఈ ఫ్రూట్ క్యాచ్ చేసినట్టుగా నువ్వు కూడా ఓ అమ్మాయిని పట్టుకున్నావు అనుకో, అప్పుడు ఈ లవ్ బాధలు నీకు అర్థమవుతాయి. రేయ్ దేనికైనా టైం కలిసి రావాలిరా. నాకు నచ్చిన అమ్మాయి ఎదురవ్వాలి, ఆ అమ్మాయిని నేను చూడాలి, ఆ అమ్మాయి నన్ను చూడాలి. అలా కలిసే రోజు, మాట్లాడే రోజు ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎవ్రీథింగ్ గాడ్ నోస్. ఏం మా బాగున్నారా? బాగున్నాను పూజారి గారు. ఈ అమ్మాయి నా మేనకోడలు. ఈ రోజు మొదటిసారిగా కాలేజీకి వెళ్తోంది. కాలేజీలో ఫస్ట్ రావాలని దీవించండి. పూజారి గారు, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలని కాదండి, మా కాలేజ్ లో నాతో పాటు చదివే అందరూ పాస్ అవ్వాలని పూజలు చేయండి. సరేనా? పేరేంటమ్మా? స్వప్న. 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 శాంతి శాంతి. ఇదిగో ప్రసాదం తీసుకోండమ్మా. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. దక్షిణిస్తామా? ఎప్పుడు 100 పడుతుందా అని మేము చూస్తుంటాం. నువ్వేంటి బాబు మా పళ్ళెంలో చేయి పెట్టావు? 100కి 500 చాలా. ఏంటి 100 పెట్టుకుంటున్నాడు? మ్యాటర్ ఏం అర్థం కావట్లేరా. క్రూలూజ్ రా. ఆగరా బాబు, రే నీకు మెంట్లా 100 పెట్టుకున్నావేంట్రా? ఈ 100 రూపాయలు నా 100 ఏళ్ల జీవితం రా. ఇన్నాళ్ళకి నాకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరికింది. ఎక్కడ్రా? గుళ్ళు. పేరేంట్రా? స్వప్న. అడ్రస్ ఏంట్రా? అబ్బా, అమ్మాయిని చూసిన ఆనందంలో కనుక్కోవడం మర్చిపోయా. రే కార్పొరేషన్ వాటర్ కనిపించిన అమ్మాయిని వెంటనే పట్టుకోరా, లేకపోతే దొరకవు. డోంట్ వరీరా, నేనున్నా కదా. 24 hours లో బీబీసీ కరోయిలుగా మొత్తం డీటెయిల్స్ పట్టుకొచ్చేస్తాగా. థ్యాంక్స్ రా. మంచి టాటా సెల్ ఫోన్. ఇది లేటెస్ట్ ఐడియా కార్డ్ మావా. అవుట్ గోయింగ్ 6 రూపాయలు, ఇన్కమింగ్ 3 రూపాయలు. మ్యాటర్ ఉన్నంత వరకు వాడుకోవచ్చు. అవసరం తీరిపోతే కార్ తీసి అవతల పారేయచ్చు. ఈ సామ్సంగ్ పీస్ బల్ స్లిమ్. ఇది మోబిటెల్ మావా. అవుట్ గోయింగ్ 120, ఇన్కమింగ్ ఫ్రీ. కాకపోతే పక్కా లోకల్. సిటీలో తప్ప బయట వాడటానికి పనికిరాదు. గలే మీ కిచ్ కిచ్ కుచ్ దేతే క్యూ నహీ? సారీ అండి. బుక్కుతి. ఏంటలా చూస్తున్నావు? కింద పడ్డ ఆ బుక్కు నువ్వు తీయలేదనుకో, నేనే నీ జాకెట్ హుక్కు తీయాల్సి వస్తుంది. రేయ్, మన కాలేజ్ అమ్మాయితో ఇలా బిహేవ్ చేయడం సిగ్గా లేదు? ర్యాగింగ్ చేస్తున్నట్టు తన మీద చిన్న కంప్లైంట్ ఇచ్చిందంటే చాలు, ఎంక్వైరీ లేకుండా నేను లోపల దోసేస్తాను. తోటి స్టూడెంట్స్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ చేసే మేనర్స్ ఉండాలి, కానీ ఇలా మేనర్లెస్ గా బిహేవ్ చేయకూడదు. మీరు నాతో రండి. బీ కేర్ఫుల్. థ్యాంక్స్ అండి. ఫ్రెండ్షిప్ లో థ్యాంక్స్ లకి సారీలకి నో వేకెన్సీ అండి. తోటి స్టూడెంట్ గా నా డ్యూటీ నేను చేశాను అంతే. బాయ్.
ఎక్స్క్యూజ్ మీ, మీకు అభ్యంతరం లేకపోతే డైలీ మీరు నా కార్లో రావచ్చు కదా. ఎందుకు? అబ్బాబే మీరు మరోలా అనుకోకండి, ఇలాంటి ఈడియట్స్ ఉంటారు కదా అందుకని. అలాగే. గ్రేట్ రస్ అండి. నేను బుక్నే పడేశాను, నువ్వు ఏకంగా అమ్మాయినే పడేసావు. కీపిడా. బాలు బాలు ఒరే సక్సెస్ రా, గ్రాండ్ సక్సెస్ రా. ఒరే సాయంత్రం నాకు పార్టీ ఇవ్వాలి, ఆయుష్ వస్తుంది, ముందు కూల్ డ్రింక్ తెప్పించు. నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ తీసురా. విషయం ఏంటో చెప్పు ముందు. ఒరే నువ్వు గుళ్ళో అమ్మాయిని చూసావు చూడు, ఆ అమ్మాయి గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను రో. ఏంట్రా ఇన్ఫర్మేషన్? అదేంటంటే ఆ అమ్మాయి ఇదే ఊళ్ళో ఉంటుందిరా. అడ్రస్? ఆ అడ్రస్ ఆ ఒక్కటే తెలీదురా. పోనీ ఏ కాలేజో తెలుసా? కాలేజు ఆ ఒక్కటే తెలీదురా. ఇప్పుడు నువ్వు అమ్మాయి గురించి లాగిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అడ్రస్ తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఏ కాలేజో తెలియదు. ఎగ్జాక్ట్లీ. తెలియదంట్రా. ఆ అమ్మాయి ఈ ఊరే అని తెలుసు. తెలుసు. కాలేజీలో చదువుతుందని తెలుసు. అవును తెలుసు. వైజాగ్ లో ఉన్న కాలేజీలని వెతికి పట్టుకుందాం. ఏంటయ్యా హస్కు, బెల్ వినిపించలేదా? ఈ రోజు కొత్త లెక్చరర్ వస్తున్నాడు. హీస్ డేర్ అండ్ డాషింగ్, టీచింగ్ లో స్పెషలిస్ట్. మిస్ అవ్వకండి. ఓ వెళ్ళండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. సేమ్ టు యూ. ఎనీ ప్రాబ్లం? ఎదవా. సాధారణంగా అందరూ లెటర్ రాసి కింద పేరు రాస్తుంటారు, ఈడ పేరు రాసి లెటర్ రాస్తా మర్చిపోయాడు. ఏ స్టూడెంట్స్, నేను కొంచెం ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తాను. ఈ రోజు నుంచి నేను లెక్చరర్, మీ స్టూడెంట్ లా కాకుండా అందరం ఫ్రెండ్స్ లా కలిసిపోదామే. అలాగే రా. ఇప్పుడే కదరా ఫ్రెండ్స్ అన్నావు. ఫ్రెండ్షిప్ లో అరే ఊరే కదా, బే బామ్మర్ది కూడా ఉంటాయి. కూర్చోబే. అవన్నీ తర్వాత కానీ ముందు లెసన్ మొదలెట్టవే. వేనా? వద్దులేమ్మా, నేను లెక్చర్ లా ఉంటాను, మీరు స్టూడెంట్ లా ఉండండి. ఎగ్జామ్స్ లో చెప్తాను ఈ పని. చూడండి, అలాగే నేను లెసన్ చెప్పే విధానం కూడా చాలా వెరైటీగా ఉంటది. అంటే నేను ప్రతిదీ బ్లాక్ బోర్డ్ మీద బొమ్మేసి చూపిస్తా అన్నమాట. ఈజీగా అర్థం అవుద్దిగా. సో చలో చదువుల పండగ. దసరా పండగ, సంక్రాంతి పండగలా ఇలా చదువుల పండగ ఏంటండి? సీఎం లేటెస్ట్ కాన్సెప్ట్ కాబట్టి మీరు యాక్సెప్ట్ చేయాలి. సో మనం ఇప్పుడు చెప్పుకోబోయే లెసన్ పేరు ఏంటంటే వంకాయ. వంకాయ గురించి చెప్పమంటాం, అంతే కదా. ఇది చాలా అవసరం, చెప్తా నేను, పెద్దగా అర్థం కాదు. 1 + కాయ = వంకాయ. ఇప్పుడు ఇది 1 అయితే ఇది కాయ, దీని 10 అని కూడా పిలచ్చు. దీని పక్కన ఎన్ని కాయలు పెడితే అంత వాల్యూ పెరుగుద్ది. ఇందులో ఒక వంకాయని తీసుకుని దాని గింజల్ని గ్రైండర్ లో వేసి మిక్స్ చేసి బాగా పేస్ట్ చేసి ఎవడైనా బట్టల మీద రాస్తే భయంకరంగా ఎంటుకలు పొలవచ్చేమో, ఎవడ తెలుసా? అలాగే మనం గుడికి వెళ్ళినప్పుడు టెంకాయ బదులు వంకాయ కొడితే ఇంకా పుణ్యం వస్తుందేమో, ఎవడ తెలుసా? హలో మిస్టర్ వంకాయ్. సార్ చూసారా శ్రద్ధగా అంటున్నారా? ఒకసారి పిన్ని తీసి కింద పడే చూడండి, క్లియర్ గా సౌండ్ వినిపిస్తుంది. పిన్ డ్రాప్ సైలెన్స్. అయితే పిన్నేసి అటు చూడు. ఎలా ఇచ్చారేంటి? మీరేం కంగారు పడకండి సార్, వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి నా లెసన్ వెళ్తదే. నాకు తెలుసురా నన్ను చూడగానే మీరు వెళ్ళిపోతారని, అందుకే మొత్తం గేట్లన్నీ తాళాలేసి జేబులో వేసుకున్నాను. నా లెసన్ అంటే తప్ప మీరేం చేయలేదు. మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టవా? రాయ్, ప్రజల వద్దకే పరిపాలన అనే మన ముఖ్యమంత్రి గారి ఇన్స్పిరేషన్ తో విద్యార్థుల వద్దకే విద్య అనే కొత్త కాన్సెప్ట్ ని ప్రవేశపెట్టాను. ప్రతి ఊర్లోని జన్మభూమి ఉన్నట్టే ప్రతి థియేటర్ లోని మన రీలోట్ ఉంటది. మీరు ఎక్కడ ఏ ఊర్లో ఏ థియేటర్కి వెళ్ళినా సరే మన రీలోట్ అడిపోద్ది. క్లాసులో అయితే జస్ట్ 1 hour, అదే థియేటర్ లో అయితే 2.5 hours.
14 రీళ్లు మీ ఇష్టమే. వద్దు సార్ వద్దు, క్లాస్కి వస్తాం బాబు పద. అలా రండిరా దారికి. నేను కూడా చదువుకునే రోజుల్లో మీకంటే బాగా ఎక్కువ చేశాను. ఓ మంచి సినిమా టైటిల్ చెప్పనా? క్లాసులో కలుద్దాం రా. బాబు వీడెక్కడ దొరికారా బాబు? ఒరే మన కొత్త లెక్చరర్ ఏంట్రా బాబు, విద్యార్థుల వద్దకు విద్య అని మన ప్రాణం తీసేస్తున్నాడు. వాడు క్లాసులో పాఠం చెప్తేనే అర్థం కాదు, ఇక థియేటర్లో పాఠాలు మొదలు పెడితే ఇంకేం అర్థం అవుతురా? అరే కొంపదీసి ఇక్కడ కూడా వస్తాడా బాబు? ఓ నాకు ఎన్ని కార్లున్నా బైక్ మీదే కాలేజ్కి వస్తాను. ఎందుకో తెలుసా? నీకు సింప్లిసిటీ అంటే ఇష్టం అని. నా అందం చూసి ఎంతో మంది పడిచేస్తున్నా నేను మాత్రం నిన్నే ఇష్టపడుతున్నాను. ఎందుకో తెలుసా? నీ అమాయకత్వం నచ్చి. ప్రతి సంవత్సరం విఐపీల మధ్య జరుపుకునే నా బర్త్డే పార్టీని ఈసారి నీతో జరుపుకోవాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నా మనసులో ఉన్న భావాల్ని నీతో షేర్ చేసుకోవాలని. తప్పకుండా వస్తావు కదా? రాష్ట్రపతి పదవికి సార్ ఆ, నా బాల్ లోపల పడింది. వెళ్ళి తెచ్చుకోవయ్యా. బండి బండి రైలు బండి. టవలేది నా బొంద. You? You fool? ఐఎమ్ సో లక్కీ. What? అది ఆ బాలు నేను కావాలని వేలేదండి. నీ చీప్ ట్రిక్స్ అన్ని నాకు తెలుసు. గెట్ లాస్ట్. అది కాదండి. You? బాల్ మాత్రం వచ్చింది, బాలుగాడు రాలేదేంటి? అదృష్టం అంటే నాదేరా. ఆ రోజు గుళ్ళో కనిపించిన అమ్మాయి ఈ ఇంట్లో ప్రత్యక్షమైంది. యా రే మరి నీతో మాట్లాడిందా? మాట్లాడటం ఏంట్రా బాబు, ముందా కాళ్ళు దుడుచుకునే పట్టకి దండం పెట్టాలి. దాని దయ వల్లే ఒకళ్ళ మీద ఒకళ్ళం పడ్డాం. ఒకళ్ళ మీద ఒకళ్ళ? యా కానీ తొక్కల పోలే, మధ్యలో చైనా వాళ్ళ అడ్డొచ్చింది. అదే బ్యాడ్ లక్. కానీ ఒరే ఆ అమ్మాయి కళ్ళల్లో ఉన్న పొగరు, చేతుల్లో ఉన్న పవరు సూపర్ రా. చేతిలో పవరాటంలో 4 పీకిందా ఏంటి? దెబ్బ తగిలుంటే చెంప చిల్లి చికెన్ అయి ఉండేది. లవ్ సక్సెస్ కి సింబల్ చంపదబ్బేరా. ఎనీవే ఆ అమ్మాయి చూపు అగ్గిపుల్ల పరిచయ అయ్యహో.
కంగ్రాట్స్ మేఘనా, నీ మ్యారేజ్ ఫిక్స్ అయిందటగా? అవునే, ఎవరా కాదు మా బావే. బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకున్నావా? సిగరెట్ తప్ప వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. అమ్మో, సిగరెట్టా? అంతకంటే బ్యాడ్ హ్యాబిటే ఉందే. సిగరెట్ తాగదని గవర్నమెంట్ బ్యాన్ చేసినా ఇంకా తాగుతూ గుండె జబ్బులు, క్యాన్సర్ ని కొని తెచ్చుకుంటున్నారు. ముందు అర్జెంట్ గా నీ ఉడ్బీతో అలవాటు మాన్పించు. ఒరే బామర్ది, ఎవర్రా ఈ కొత్త కలరు సిగరెట్ గురించి తెగ లెక్చర్ ఇచ్చేస్తుంది? అబ్బో, అరే సిగరెట్ ఇలా. ఎవర్రా అమ్మాయి అక్కడ జెండా కార్లా నిలబడి సిగరెట్ గురించి తెగ లెక్చర్ ఇచ్చేస్తుంది? ఆ అమ్మాయికి సిగరెట్ తాగేవాలంటే ఎలర్జీ అంట. అదేం జబ్బురా? క్యాన్సర్ వస్తుందంట, గుండె జబ్బులు వస్తాయంట. అమ్మాయిలు సిగరెట్ తాగే ఈ రోజుల్లో ఇది మరీ టూ మచ్. కరెక్ట్ రా మావా, ఆ అమ్మాయికి సిగరెట్ మహిమ తెలియక అలా చెప్పింది. సిగరెట్ ఎవరు కనిపెట్టారు తెలియదు కానీ ఆడి ఫోటోకి దండేసి సిగరెట్ వెలిగించి ఆడి ముందు పెట్టి దండ పెట్టుకోవాలరా. రే, అది ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని వస్తుంది. ఆ అమ్మాయి సిగరెట్ గురించి క్లాస్ పీకింది. కాలేజ్ క్యాంపస్ అని చూడకుండా సిగరెట్లు కాలుస్తావా? సరే, నువ్వు కాలిస్తే కాల్చావు, మమ్మల్ని అందరిని ఎందుకు చెడగొడతావు? మిమ్మల్ని ఇక్కడ ఎంతో మంది అమ్మాయిలు ఉంటారు, మాలాంటి అమాయకులు ఉంటారు. నువ్వు అమ్మాయి అసలు ఏమనుకున్నావు నీ గురించి? మేము ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం, నీలాగా లోపల తిరగడానికి రాలేదు. నువ్వు చస్తే చావు, మమ్మల్ని ఎందుకు చంపుతావు? ఏం పాపం చేస్తావు? ఏం పాపం చేసావు? ప్రిన్సిపాల్ దగ్గర పద, నీ సంగతి తెలుస్తా. ఏమండి, ఆడాళ్ళు గడ్డి పెట్టగా నీకు బుద్ధి రాదురా? ఏమండి, వీడు పెద్ద ఉద్ధరిస్తాడు కదా, వీడి తల్లిదండ్రులు కష్టపడి వీడికి డబ్బు పంపించేది. వీడేమో ప్యాకెట్స్ మీద ప్యాకెట్ సిగరెట్ తాగుతున్నాడు. మూస్తావా? మమ్మల్ని కూడా తాగమంటున్నా అండి. పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగడం బ్యాన్ అని మీకు తెలుసు కదా, క్యాన్సర్ గుండెపోటు వస్తుందని మీకు తెలుసు కదా, అయినా సిగరెట్ తాగుతున్నా అండి. ఇవాళ సిగరెట్ అంటాడు, రేపు మందు అంటాడు, ఎల్లుండి అమ్మాయి అంటాడు. ఇలా అందరినీ చెడగొడుతున్నాండి. మాడుతున్నాగా. ఏమండి, ఇదే మీ తమ్ముడినో మీ ఫాదర్ నో లేకపోతే ఎవరినో చెడగొట్టి మీరు ఊరుకుంటారా? ఊరుకోను. మరేం చేస్తారు? చెప్పు తీసుకొట్టాను. రండి, లేట్ ఎందుకు? అరే బామ్మర్ది, ఏమనుకోమాకరా. ఆ రోజు గుళ్ళో కనిపించిందని చెప్పాను స్వప్న, తనేరా. తన దగ్గర మార్కులు కొట్టేద్దాం నేను చెప్తూ కొట్టించాను. ప్లీజ్ రా, ఏమనుకోమాకరా. ఒక్క ముందు చెప్తే 4 దెబ్బలు ఎక్కువ తిన్నావనిగా. థ్యాంక్ యూ మా. ఏమండి, ఆ రోజు నేను జారిపడి కంగారులో మీ మీద పడి మన ఇద్దరి మధ్య బాల్ పడి. అవన్నీ ఇప్పుడు ఎందుకండి? లేదండి, నిజంగా నేను ఆ రోజు బాల్ కోసం వచ్చాను. ఆ రోజు ఏదైనా పొరపాటు జరుగుంటే ఐఎమ్ సారీ అండి. అప్పుడు తప్పు చేసినా ఇప్పుడు మంచి పని చేశారు. ఇట్స్ ఓకే, బాయ్. రే ఓకే అంది గారా, పనిలో పని ఐ లవ్ యూ చెప్పావా? రే, ఆడపిల్ల ఎప్పుడైనా తనకు తానుగా ఐ లవ్ యూ చెప్తేనే థ్రిల్ రా. అదేలా రా? శాటిలైట్ ద్వారా వెళ్తాను. శాటిలైటా? హాయ్, మీతో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో చాలా లవ్ లెటర్స్ వచ్చాయండి. ముందుగా వైజాగ్ నుంచి బాలు అనే అబ్బాయి తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్వప్న గురించి ఏం రాశాడో చదువుదాం. హాయ్ స్వప్న, ఇంత డేర్గా లెటర్ రాశానని తిట్టుకోకు. మొదటిసారిగా నిన్ను గుళ్ళో చూసినప్పుడు మనసు పడ్డాను. రెండోసారి బాల్ కోసం నీ బెడ్రూమ్లోకి వచ్చినప్పుడు ప్రేమలో పడ్డాను. తర్వాత ఆలోచించి ఆలోచించి నువ్వే కావాలని అభిప్రాయపడ్డాను. నా సిన్సియర్ లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఈ ప్రోగ్రాం ద్వారా తెలియచేస్తున్నాను. ఇట్లు బాలు. హాయ్ వండర్ఫుల్ లేడీ, మీ పేరేంటి? ప్రేమ. వావ్, వాళ్ళ పేరెంట్స్ ది లవ్ మ్యారేజ్ ఏమో. వాళ్ళ ప్రేమ గుర్తుగా నీకు ఆ పేరు పెట్టుంటారు, అవునా? అదేం కాదండి. కాదా? పోనీ మరి మీ పేరు మీద మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటో మాకు చెప్తారా? ఐ మీన్ లవ్ మీద మీ అభిప్రాయం. ప్రేమంటే పార్కుల్లో పిజ్జా కార్నర్లో టైం వేస్ట్ చేయడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. వావ్, ఈ దెబ్బతో ఐస్ క్రీమ్ పార్లర్లు, పిజ్జా కార్నర్స్ అన్ని మూతపడిపోతాయేమో. ఏంట్రా బామర్ది, ఏంటి హడావిడి? వ్యాలంటైన్స్ డే కదా, టీవీ వాళ్ళు కవరేజ్ వచ్చారు. ఓహో, లవ్ గురించి అందరూ అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే పదండ్రా, ఎవరి హార్ట్ ఎంత వెయిట్ ఉందో చూద్దాం. పదండి. ఒరే బామర్ది, మీ సిస్టర్ అడిగానని చెప్పు. ఏంటండి, నా వంతు ఎప్పుడొస్తుందా, ప్రేమ మీద నా అభిప్రాయం ఎప్పుడు చెప్దామని ఎదురు చూస్తున్నట్టున్నారు. మీ పేరేంటండి? సంధ్య. ఓకే, మరి లవ్ మీద మీ అభిప్రాయం ఏంటో మాకు చెప్తారా? 10 కార్లున్నా సింప్లిసిటీని గౌరవించే వాడిదే నిజమైన ప్రేమ. అందంగా ఉన్నాననే అహంకారం లేకుండా మనిషికి విలువనిచ్చేవాడిదే అసలైన ప్రేమ. అరే బాలు, నీ వైపు లుక్ ఇస్తుందిరా. అంటే నా టీవీలో నీతో ప్రోగ్రామ్ చూసుంటది, డెఫినెట్ గా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఎగిరి వాటేసుకోవడానికి రెడీగా ఉండు. హలో, ఏంటండి మీ కంటి చూపుతోనే అందరినీ కొట్టేసేటట్టున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా మాతో పంచుకుంటారా? ష్యూర్. సో ప్రేమ మీద మీ ఒపీనియన్ ఏంటో మాకు చెప్తారా? ప్రేమ మీద నాకు పాజిటివ్ ఇంప్రెషన్ లేదు, అలాగని నెగిటివ్ ఇంప్రెషన్ కూడా లేదు. మనిషి అట్రాక్షన్ చూసి వెంటపడే వాళ్ళంటే నాకు అసహ్యం. అలాంటి ప్రేమ తాత్కాలికం, బుల్షిట్. అయినా 20 ఏళ్లు కానీ పెంచి మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కంటే 4-5 నెలల్లో పుట్టిన ప్రేమ మీద నాకు నమ్మకం లేదు.
కాబట్టి ఆ చాయిస్ అమ్మా నాన్నలకే వదిలేస్తున్నా. డోంట్ వరీరా, తన మనసులో మాట అంత ఖచ్చితంగా చెప్పింది కాబట్టి ఐ లైక్ హర్. అలాంటి అమ్మాయి మనసు గెలుచుకోవడమే గొప్పతనం. సాధిస్తా. ఇప్పుడే ఫ్యాషన్ ఛానల్ నుంచి దిగొచ్చిన మోడల్లో ఉందిరా. రే మామా, ఓసారి ఇటు చూడరా. ఓకే, ఐమ్ రాజీవ్. నీ అందమైన బాడీ తగిలి నా బుక్ కింద పడిపోయింది. ప్లీజ్ నా బుక్ తీసిచ్చి సారీ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోమ్మా. ఏంటలా క్రికెట్ స్టంప్లో నిలబడ్డావు? కింద పడ్డ బుక్ తీసి. నేను తీయను. డాష్ కొట్టింది నువ్వు, పడింది నీ బుక్. నువ్వే తీసుకో. రే నువ్వు ఆగరా. వీడితో నీకెందుకమ్మా? వీడు ఎప్పుడేం చేస్తాడో వీడికే తెలీదు. ఫ్రెండ్లీగా బుక్ తీసేవచ్చు కదా. నేను తీయను. బుక్ తీసి ఇవ్వలేదనుకో, నీ బట్టలు కూడా తీస్తా. ఫోటో సెషన్ పెట్టిస్తా. కాలేజీలో పెద్ద ఎగ్జిబిషన్ ఓపెన్ చేయిస్తా. ఆగు స్వప్న, నీకు కావాల్సిన బొక్కేగా, తీసుకో. అబ్బా, నీ తీయమన్న దాన్నిరా, నీకెందుకురా ఎక్స్ట్రాలు? మాట్లాడనవసరం, బుక్ తీసుకో. ఏం శరత్, నా కోసం వాళ్ళతో ఎందుకు గొడవ పడతా? పర్వాలేదు, ఏం పర్వాలేదండి. ఏంటి ఇది? ఏంటి ఇది? రాజీగాడే కదా? నాకేం కాలేదురా. చెప్పద్రా. అరే వాళ్ళు చెప్పద్దంటుంటే. ఏమైంద్రా? ఏమైంద్రా? రేయ్, ఎవరు కొట్టారు? చెప్పరా, ఎవరు కొట్టారు? ఆ రాజీవ్ గాడు. బాలు, 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 బాలు. రాజు, బాలు ఎక్కడ చెప్పు. బాలు ఎక్కడ చెప్పు ప్లీజ్. ఇచ్చింది సరిపోలేదా? పోరా.
ఖజానా వారి అద్వితీయ కొత్త కలెక్షన్లు మీలోనే ఉన్న విభిన్న నారీమణుల కోసం. స్టూడెంట్ అయ్యుండి రౌడీల బిహేవియర్ ఏంటి బాలు? నువ్వు కొట్టిన దెబ్బలకి వాడు చచ్చుంటే నీ ఫ్యూచర్ ఏమయ్యేదో ఆలోచించావా? ఆలోచించేసేది వ్యాపారం, స్నేహం కాదు. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఇలా రక్త సంబంధాలని దేవుడు నిర్ణయిస్తాడు. కానీ స్నేహితుల్ని మాత్రం మనం నిర్ణయించుకుంటాం. వాడు నా ప్రాణం. మనకే రిలేషన్ లేకపోయినా ఆ రాజు గారిని కొట్టినందుకు నాకేమవుతుందని ఇంత బాధపడుతున్నావే? అటువంటిది నా ప్రాణ స్నేహితుడు వెంట మీద చెయ్యి వేస్తే ఎలా ఊరుకుంటాను? షరత్ కోసం ప్రాణాలు ఇవ్వటమే కాదు, అవసరమైతే ప్రాణాలు తీస్తాను. యూఆర్ వెరీ లక్కీ శరత్. తెలివితేటలుంటే మెడల్ సంపాదించుకోవచ్చు, కష్టపడితే ఆస్తులు సంపాదించుకోవచ్చు. ఏం చేసినా మంచి స్నేహితుడిని సంపాదించుకోవటం చాలా కష్టం. కానీ నువ్వు సంపాదించావు. కీప్ ఇట్ అప్. ఆగండ్రా. ఇదేంట్రా ఈ ఆసుపత్రిలో మందులు కొట్టు పక్కన పూల కొట్టెట్టారు? పూల కొట్టు పెడితే నీకెందుకు, సారా కొట్టు పెడితే నీకెందుకు? ముందు నీ బాడీలో ఏ పాటలు ఎక్కడెక్కడ విరిగాయో అవి చూయించుకో. పదా చెప్పినట్టు డాక్టర్, ప్లీజ్ డాక్టర్. అవునయ్యా, డాక్టర్నే. డాక్టర్ కాబట్టి కదా ఎక్కడున్నాను. డాక్టర్ని పట్టుకొని డాక్టర్ డాక్టర్ అంటావేమిటి? చెప్పేం జరిగింది? ఏం జరిగింది? మా వాడిని బాలు అనేవాడు. నో, డోంట్ ఇంటర్ఫియర్. పేషెంట్ తో నేను చెప్పిస్తాను. చెప్పు బాబు, ఏం జరిగింది? నేను లారీలో వస్తుంటే స్కూటర్ గుద్దీలు అయిపోయానండి. లారీలో వస్తుంటే స్కూటర్ గుద్దీలు అయిపోయా? కాదు, అదే స్కూటర్ లో వస్తుంటే లారీ గుద్దీలు అయిపోయాను. స్కూటర్ లో వస్తుంటే లారీ గుద్దీలు అయిపోయా? లారీ గుద్దిందని అబద్ధం చెప్పావేంట్రా? మరి లేకపోతే ఆడెవడో నన్ను బాగా కుమ్మాడని చెప్పి నా పరువు పోగొట్టుకున్నా. నువ్వు నోర్మై. చూడు బాబు, డాక్టర్లకు ఎప్పుడు నిజమే చెప్పాలి. ఎట్ ది సేమ్ టైం అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే మేము కూడా ట్రీట్మెంట్ కి ప్రిపేర్ కావాలి కదా. చెప్పు, ఏం జరిగింది? లేదండి, లారీ గుద్దిందండి. లారీ గుద్దిందా? మరి దెబ్బలు చూస్తే లారీ టైర్ల గుర్తులు గానీ, స్కూటర్ గుర్తులు జాడలు గానీ కనిపించట్లేదే. ఎవడో బాగా కుమ్మినట్టుంది. లేదండి, లారీ గుద్దిందండి. లారీ గుద్దిందా? ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కుమ్మితే దాన్ని ఇన్సిడెంట్ అంటారు. ఒక వ్యక్తిని ఒక వాహనం గుద్దితే దాన్ని యాక్సిడెంట్ అంటారు. ఇప్పుడు చెప్పు, నిన్ను గుమ్మింది వ్యక్తి, వాహనమా? ఐ మీన్ ఇన్సిడెంటా, యాక్సిడెంటా? యాక్సిడెంటేనండి. యాక్సిడెంటేనా? వెరీ నిజం ఒప్పుకున్నావు. డోంట్ వరీ, ఇంకో అరగంటలో నీకు యాక్సిడెంట్ ట్రీట్మెంట్ అంటే ఇనుముకు సంబంధించిన ట్రీట్మెంట్ మొదలు పెడతాను. ఓకే? డాక్టర్, కేజీ హాస్పిటల్ నుంచి మీకు ఫోన్ వచ్చింది. మెడికల్ స్టూడెంట్స్ కి ప్రాక్టికల్స్ కోసం డెడ్ బాడీ కావాలట. అలాగా? పాపం స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారేమో. ఒక అరగంటలో ఆపరేషన్ మొదలు పెట్టబోతున్నాను. అవగానే పంపిస్తాను. అరగంట? నువ్వు కదా స్వామి, నువ్వు ఇప్పుడేగా చేరింది. నీకు ఇంకా చాలా టైం ఉంది. నీకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు బాబు. ఏమిటో సిటీలో ఏ మెడికల్ కాలేజీకి డెడ్ బాడీ కావాల్సి వచ్చినా నాకే ఫోన్ చేస్తారు. భగవంతుడి దేవల్ల అంత మంచి పేరు సంపాదించుకున్నాను. అంతా వాళ్ళ అభిమానం. సార్ దండ. ఈ దండ ఎక్కడికి కదయ్యా? 7వ నెంబర్ బెడ్కి. ఈయన ఇంకా బతికే ఉన్నాడు కదా. నువ్వేం కంగారు పడకయ్యా. ఇప్పుడు మావన్నీ ఎమర్జెన్సీ కేసులు, అటు కావచ్చు ఇటు కావచ్చు, అన్ని రెడీగా ఉన్నారు కదా. అందుకు ఆ దండ. ఆపరేషన్ సక్సెస్ అయితే పేషెంట్ బంధువులు నా మెడలో వేస్తారు, ఫెయిల్ అయితే నేను శవం మెడలో వేస్తాను. అదన్నమాట లెక్కపత్రం. అందుకేనా అండి పూల కొట్టు హాస్పిటల్ కాంపౌండ్ లోనే పెట్టుకున్నారు? భలే కనుక్కున్నావే. అది మా బాబాయ్. ఇది ఏమిచ్చి ఆయన బాకీ తీర్చుకోగలను. నేను చిన్నప్పుడు మా ఊళ్ళో చదువు సంచలు లేకుండా పిత్త పరిగలు పీతలు ఏరుకుంటూ పొలాలంబడి తిరుగుతూ ఉంటే మా బాబాయ్ నన్ను చేరదీసి బలవంతంగా చదువు చెప్పించి ఇంతవాడు చేశాడు. ఏదో వృతాభక్తిగా ఆయన చేత ఈ పూల కొట్టు పెట్టించాను. వ్యాపారం బాగానే ఉంది. 2 ఇళ్ళు కూడా కట్టుకున్నాడు. మీలాంటి వాళ్ళు కోఆపరేట్ చేస్తే కేజీ హాస్పిటల్ దగ్గర ఒక బ్రాంచ్ కూడా పెడదాం అనుకుంటున్నాడు. భగవంతుడి దయ వల్ల నాకు రోజుకు 4 ఆపరేషన్లు తగులుతూనే ఉన్నాయి. 14 రీళ్లు బాగా పనిచేసినరా. గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి? కూర్చోండి. ఓకే, కూర్చోండి. మీకు 14 రీళ్లు థియరీ సరిపోతరా? 1 రీలైనా ప్రాక్టికల్స్ చేయించాలి. అందుకే ఈ రోజు మీకు 3 ప్రముఖ వ్యక్తుల్ని పరిచయం చేయబోతున్నాను. వాళ్ళని చూసిన తర్వాత నేను మీకు దేవుళ్ళగా అంతాను. కామే రోల్ నెంబర్ 1, 2, 3.
ఈ బజ్జీలు అమ్ముకునే బుజ్జి గారిని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళరా అంటే నేలలో అని చెప్పి రోడ్లంటే తిరిగేవాడంట. ఇప్పుడు అదే రోడ్ల మీద ఆటగా బజ్జలే, ఆ మిరక బజ్జలే, సమోసే అని చెప్పి కాళ్ళు అడిగిలా బజ్జీలు అమ్ముకుంటున్నాడు. అదే ఆ రోజులో చదువుకుంటే 5 స్టార్ హోటల్ మేనేజర్ అయ్యేవాడు. చదువుకోక ఈ వైట్ అండ్ వైట్ కాలేజీలో చదువుకునే రోజుల్లో లైబ్రరీలో పుస్తకాలు అమ్మేసి అమ్మాయిని బైకుల మీద కూర్చోబెట్టుకుని రోజంతా తిరిగేవాడు. ఇప్పుడు రోజంతా కోర్టులో చేతులు కట్టుకుని ఆ వెంకట్రావు అంటున్నాడు. అదే బాగా చదువుకుంటే ఆర్డర్ 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 అనేవాడు. చదువుకోక ఇంకా అప్పారావు గారు మీ ఏజ్ లో ఉండగా చదువుకోమంటే చదువు మానేసి విపరీతంగా సినిమాలు చూసేవారు. ఇప్పుడు అదే సినిమా హాల్ బయట రోడ్లు, సినిమా హాల్లో మరుగుదొడ్లు కడుక్కుంటున్నారు. అదే బాగా చదువుకుంటే మున్సిపల్ కమిషనర్ అయ్యేవాడు. చదువుకోక ఇది పరిస్థితి. ఏంటి మీ ముగ్గురు తలెత్తి కూర్చున్నారు? మీకు ఇంకా అర్థం కాలదా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ మీకు ఎల్వి ప్రసాద్ గారి గురించి తెలుసా? ఆయన గురించి ఎవరో తెలీదు. ఆయన పెట్టిన ఇన్స్టిట్యూట్లు తెలుసు, ల్యాబ్లు తెలుసు, స్టూడియోలు తెలుసు, ఆయన గొప్ప దర్శకులని తెలుసు. ఆయన ఏం చదువుకొని అంత గొప్పవారయ్యారు సార్? సార్ మీకు పుల్లారెడ్డి స్వీట్స్ పుల్లారెడ్డి గారు తెలుసా? నాకు తెలియపోవడం అంటే ఆంధ్రాలో అందరికీ తెలుసు. అమెరికాలో కూడా ఆయన స్వీట్లు ఫేమస్. మరి ఆయన ఏం చదువుకున్నారనండి అంత ఫేమస్ అయ్యారు? భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబికా దర్బార్ బత్తి ఫ్యాక్టరీని ఎవరు స్థాపించారు సార్? ఆలపాటి రామచంద్రరావు గారు. మరి ఆయన ఏం చదువుకున్నారో? జీవితాన్ని చదివారు. ఫీల్ అవ్వకు, ఫెయిల్ అవుతావు. మొత్తలెట్టుకో. కలిసి తిరిగితే కడుపు రాక కలరా వస్తుందా? నీకంటే ముందు ఎంతో మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశాను. వాళ్ళెవరూ నీలాగా ఏడవలేదు. సైలెంట్ గా వెళ్ళి కడుపు తీయించుకున్నారు. వెళ్ళు వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి అదే పని చెప్పా. నాకు ఎన్ని కార్లున్నా బైక్ మీదే కాలేజ్కి వస్తాను. ఎందుకు తెలుసా? నీకు సింప్లిసిటీ అంటే ఇష్టం. నా అందం చూసి ఎంతో మంది పడిచేస్తున్నా, నేను మాత్రం నిన్నే ఇష్టపడుతున్నాను. ఎందుకు తెలుసా? నీ అమాయకత్వం నచ్చి. నువ్వెందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు మాతో చెప్పావనుకో, మా సొంత ఖర్చులతో పోస్టర్లు వేసి పబ్లిసిటీ చేస్తాం. అప్పుడు నీలా కాకుండా మిగతా ఆడపిల్లలన్నా జాగ్రత్త పడతారు. సందీప్ నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి వాడుకుని వదిలేశాడు. తన బర్త్డే అని పిలిచి మాయ మాటలు చెప్పి కూల్ డ్రింక్ లో మత్తు మందు కల్పించి నన్ను పాడు చేశాడు. తీరా నేను ప్రెగ్నెంట్ అని తెలిసాక తప్పంతా నా మీద వేసి నన్ను అబార్షన్ చేయించుకోమంటున్నాడు. ఈ విషయం మా అమ్మకు తెలిస్తే చచ్చిపోతుంది. నాకు మా అమ్మ తప్ప ఎవరూ లేరు. పిచ్చిదానా, నువ్వు చచ్చిపోతే మీ అమ్మ బతుకుతుందనుకున్నావా? ప్రతి సమస్యకి చావు పరిష్కారం కాదమ్మా. అందరూ నీలాగే ఆలోచిస్తే అసలు ఈ ప్రపంచంలో మనిషే మిగలడు. జరిగిన దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. తప్పు చేసిన వాడిని 10 మందిలో నిలదీసి చెప్పుతో కొట్టాలి. అవసరమైతే వాడిని చంపిన తర్వాత నువ్వు చచ్చిపోతే నీ చావుకి ఓ అర్థం ఉంటుంది. వాడిని ఊరికే వదిలేస్తే ఈ రోజు నువ్వు, రేపు మరో అమ్మాయి, ఇలా రోజుకో అమ్మాయి జీవితంతో ఆడుకుంటాడు. నా మీద నమ్మకం ఉంటే ఒక ఆడపడుచుగా నాతోరా, నేను నీకు న్యాయం జరిపిస్తాను. ప్లీజ్ ఆపండి. బాలు, మీరు ఇలా ఆవేశపడితే లాభం లేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. పోలీసులేంటి సార్ పోలీసులు? వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? మనం కంప్లైంట్ చేస్తే నామకే వస్తే అరెస్ట్ చేస్తారు, అంతేగా? వెంటనే వాడి బాబు లక్షలు ఖర్చు పెట్టి బెయిల్ మీద బయటికి తీసుకొస్తాడు. ఇలా ఎన్ని జరగట్లేదు సార్. దొంగ నోట్లు ప్రింట్ చేసిన వాళ్ళని, ప్రైవేట్ బ్యాంకులు పెట్టి బోర్డు తిప్పేసిన వాళ్ళని, పసిపిల్లల్ని అమ్మిన వాళ్ళని, క్వశ్చన్ పేపర్స్ లీక్ చేసిన వాళ్ళని ఏం చేయగలిగారు? అంతేందుకు సార్, మొన్న ప్రత్యూష్ కేసు ఏమైంది? ఏం న్యాయం చేయగలిగారు అమ్మాయి తల్లికి? మీరు చిన్నపిల్లలు, అనుభవం తక్కువ. నేను మాట్లాడతానుగా, నా మాట వినండి. ఇప్పుడు మాకు కావాల్సింది మాటలు కాదు సార్, న్యాయం. సంధ్యకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. ముందు మీరంతా క్లాసు వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి. ఒరే బాలు బాలు బాలు, నీలో మంచి రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు రా. అస్సాంలో ప్రఫుల్ల కుమార్ మహంతిలా స్టూడెంట్స్ నుంచే డైరెక్ట్ గా సీఎం అయిపోదామని స్కెచ్చా? షడప్!
ఎక్కువ మాట్లాడామంటే పళ్ళు రాలగొడతాను. వీళ్ళమ్మ కష్టపడి మిషన్ కుట్టి ఆ అమ్మాయిని చదివిస్తుందిరా. ట్రాప్ చేసి మోసం చేయడానికి నీకు మనసలా వచ్చిందిరా రాస్కల్. ఏం బాబు దీన్ని నేను ట్రాప్ చేశానా? ఇదో పెద్ద దీని ఒంటి మీద ఎన్ని పుట్టు మచ్చలున్నాయో ఎన్ని పెట్టుడు మచ్చలున్నాయో మా ఫ్రెండ్స్ అడుగు చెప్తారు. ఏంటిది? డబ్బు పలుకుబడి ఉన్నవాడిని నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను. నాతో పెట్టుకోకు. ఏంట్రా నీ బోడి పలుకుబడి? నీకు డబ్బు ఉంటే మాకు దమ్ముంది, నీకు పొలిటికల్ సపోర్ట్ ఉంటే మాకు మోరల్ సపోర్ట్ ఉంది. దిస్ ఇస్ టూ మచ్. హోల్డ్ యువర్ టంగ్. నేను తలుచుకుంటే నేను ఈ స్పాట్ లో డిస్మిస్ చేయగలను. మీరు తలుచుకుంటే నేను స్పాట్ లో డిస్మిస్ చేయగలరు. నేను తలుచుకుంటే సెకండ్స్ లో ఈ కాలేజీని కొనగలను. అయినా నువ్వేంటి నన్ను డిస్మిస్ చేసేది? నేను ఈ కాలేజీని బైకౌట్ చేస్తున్నాను. నేను ఏ కాలేజీలో అయినా సీటు సంపాదించగలను. నీ బోర్డు కాలేజీ ఎవరికి కావాలి? పదండి రా. సంధ్యకి న్యాయం చేద్దాం అనుకుంటే రివర్స్ అయి వాడే కాలేజ్ని బాయ్కౌట్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం? వాడెక్కడికి పోతాడు? నడి రోడ్డుకి రప్పిస్తా. అనుకున్నది సాధించలేకపోవడం మా వంశంలోనే లేదని మా బాబాయ్ తొడగొట్టి చెప్పాడు. నేను చిట్కేసి చెప్తున్నా, దీని పవర్ ఏంటో 24 hours లో చూపిస్తా. సంధ్యకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని ఈ ఎన్టీఆర్ సెంటర్ ని ఎందుకు ఎన్నుకున్నానో తెలుసా? ప్రతి ఇంటి ఆడపడుచుకి ఒకరో ఇద్దరో అన్నలుంటారు. కానీ తెలుగు జాతి ఆడపడుచులందరి చేత అన్నా అని పిలిపించుకున్న ఈ మహానుభావుడి నీడలో న్యాయం జరుగుతుందని మా ఆశ. ఈ మీటింగ్ ఏంటి? పర్మిషన్ ఉందా? ఇది బిజీ సెంటర్ కాదు, ధర్మానికి సెంటర్. అయినా ఇది మీటింగ్ కాదు, ప్రొటెస్ట్. మీ మూలంగా సిటీ అంతా ట్రాఫిక్ జామ్ అయింది. ముందు క్లియర్ చేయండి. చెప్పాంగా, చెయ్యం. ఏదైనా ప్రాబ్లం ఉంటే స్టేషన్కి వచ్చి తెలుసుకోండి. పదండి. ఆయనే ఉంటే తెల్ల చీరతో పనేంటని మీ పోలీసులు న్యాయం చేసేట్లయితే విధుల్లో ఎందుకు పడతాం? మీ దాకా వస్తే న్యాయం జరగదని అన్నగారి విగ్రహాన్ని ఆశ్రయించాం. ఆ చేయి చూసారా? న్యాయానికి దారి చూపిస్తుంది, ధర్మాన్ని శాసిస్తుంది. ఆ కళ్ళలో వెలుగు చూసారా? ఆడపడుచులకు అండగా ఉంటానని ధైర్యం చెప్తోంది. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? కోటేశ్వరరావు గారు అబ్బాయి ఈ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. పెళ్లైన తర్వాత గడపాల్సిన హనీమూన్ ని పెళ్లికి ముందే గడిపేశాడు. తీరా పిన్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి టేబుల్ టర్న్ చేశాడు. ఈ విషయం తేలేదాకా ఎన్ని రోజులైనా ఈ పోరాటం ఇక్కడే ఇలాగే సాగుతుంది. ఈ విశాఖ మరో మణిపూర్ అవుతుంది. అందుకే ఈ ఇష్యూని ఇక్కడితో ఆపదలుచుకోలేదు. స్టేట్ మొత్తంలో ఉన్న మా స్టూడెంట్ యూనియన్స్ అన్నిటినీ ఏకం చేస్తాం. అతని పరిశ్రమలన్నీ స్తంభింపజేస్తాం. హలో, నేను ఎస్పీ నాగభూషణాన్ని మాట్లాడుతున్నాను సార్. వాడు సెంటర్ ఖాళీ చేశాడా? లేదు సార్, అతని ఇష్యూని సెంట్రల్ దాకా తీసుకెళ్లేలా ఉన్నాడు. మ్యాటర్ సెంట్రల్ దాకా వెళ్తే నా లైఫ్ కి ఎఫెక్ట్ అయ్యా. ఇప్పుడే కురాన్ని తీసుకొస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. ఆగండి 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 ఆగండి. రై దారా, వెళ్ళి సారి చెప్పి కాళ్ళ మీద పడు. ఇప్పుడు మాకు కావాల్సింది సారీ చెప్పడాలు, కాళ్ళ మీద పట్టాలు కాదు. అలా అయితే నిన్ననే ఆ పని కాలేజీలోనే చేయించుండేవాళ్ళం. అంతేగాని ఈ ఆదర్శమూర్తి సెంటర్ ని ఎన్నుకునేవాళ్ళం కాదు. అయితే ఇప్పుడు ఏమంటారయ్యా? కొడతారా? కొట్టండి. కొట్టడం కాదు, ఈ పోలీసుల ముందు, అందరి విద్యార్థుల ముందు, ధర్మానికి ప్రతీకైన ఈ అన్నగారి విగ్రహం ముందు వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించాలి. ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు? నేనెవరో, నా స్టేటస్ ఏమిటో తెలిసే మాట్లాడుతున్నావా? ఈ బుద్ధి మీ వాడు ఐ లవ్ యూ చెప్పక ముందుండాలి. ఆ అమ్మాయిని సినిమాలకి షికార్లకి తిప్పక ముందుండాలి. ఇప్పుడు ఇక్కడ జరగబోయే ఈ పెళ్లి తప్పు చేసే ప్రతి ఒక్కరికి గుణపాఠం కావాలి. కమ్ ఆన్, టేక్ ఎ డెసిషన్ ఇమిడియట్లీ. కొంచెం టైం ఆలోచించి చెబుతాను. నథింగ్ డూయింగ్. స్పాట్ లో పెళ్లి జరిపించకపోతే మా యూత్ పవర్ ఏంటో చూపిస్తాం. మీ ఫ్యాక్టరీలను మూయించేస్తాం. మీ ఫైనాన్స్ కంపెనీలను క్లోజ్ చేయిస్తాం. మీ రాజకీయ పలుకుబడిని రోడ్డుకి ఈడుస్తాం. మా స్టూడెంట్స్ తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. ఆఫ్టర్ ఆల్ బిజినెస్ మ్యాన్వి. నువ్వెంత?
మీరు కోరినట్టే వాళ్ళిద్దరికి ఇప్పుడే ఇక్కడే పెళ్లి జరిపిస్తాను, సరేనా? నేను పెళ్లి చేసుకోను. వాళ్ళు రాలకొడతాను డాస్కెల్. చేసిన విధ పనంతా చేసి ఇప్పుడు కాదంటావా? ఇప్పుడు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే ఉన్నాస్తులని పోగొట్టుకుని రోడ్డు మీద అడుక్కు తినాల్సి వస్తుందిరా. ఆ కుర్రాన్ని చూస్తే అనంత పని చేసేలా ఉన్నాడు. అందుచేత నోరు మూసి నొప్పుకో. బాబు, దండలు తెప్పించండి. ఏంటి స్వప్న, ఇంకా అక్కడే ఉండిపోయావా? నిజంగా బాలు లాంటి కుర్రాడు ప్రతి కాలేజీలో ఒకడు ఉండాలి. తనకి ఏ సంబంధం లేకపోయినా ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాడు. ప్రతి ఆడపిల్లకి బాలు లాంటి అన్నయ్య ఉంటే ఎంత బాగుండు. బాలు లాంటి వాడిని అన్నయ్యలా తాతయ్యలా కోరుకుంటావేంటి? ఒక లవ్వర్లా కోరుకోవాలి. నీకు ఆ ఛాన్స్ లేదులే. బాలు ఆల్రెడీ స్వప్న లవ్ చేస్తున్నాడు. స్వప్న ఆస్తి ముందు అంతస్తు ముందు అతనే సరిపోతాడే. నోను, ఏ ఆడపిల్లైనా కోరుకునేది అందమైన వాణ్ణి కాదు, అందమైన మనసున్నవాణ్ణి. ఐశ్వర్యవంతుని కాదు, అవసరంలోనూ ఆపదలోనూ ఆదుకునేవాణ్ణి. 10 మందిని ఆకట్టుకునే పర్సనాలిటీ ఉన్నవాణ్ణి కాదు, అందరూ మెచ్చుకునే ఇండివిజువాలిటీ ఉన్నవాణ్ణి. ఒక్క మాటలో చెప్పాలంటే బాలు లాంటి వాడన్నమాట. అఫ్ కోర్స్. అంటే నువ్వు బాలు లవ్ చేస్తున్నావా? ఎస్, ఐ మీన్ లవ్ విత్ బాలు. హలో బాలు, నువ్వు తొందరగా కైలాసగిరికి వచ్చే, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. అమ్మా, మీకు నచ్చి మీరు చేసుకోమన్న వాడిని తప్ప ఇంకెవ్వరిని నా మనసులోకి రానివ్వను. ఏదో గుడ్ న్యూస్ చెప్తానని అలాగిపోయావేంటి? అది అది ఆ రోజు నీ ఫ్రెండ్ విషయంలోనూ, ఈరోజు సంజయ్ విషయంలోనూ అందరూ నీ గురించి గొప్పగా మెచ్చుకుంటుంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా నువ్వు హీరో ఆఫ్ ద కాలేజ్. ఏదో చెప్పాలని వచ్చి ఏదో మాట్లాడుతున్నావు కదూ? అదే లేదు, కాలేజ్ అంతా నీ గురించి మాట్లాడుతూ ఉంటే థ్రిల్ గా ఫీల్ అయ్యి అది చెప్పడానికే వచ్చాను. ఐ రియలీ లైక్ యూ. నో 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 నో, యు వాంట్ టు సే సంథింగ్ ఎల్స్. లేదు, నిజంగా ఐ లైక్ యూ చెప్పడానికే వచ్చాను. నిజంగా అది చెప్పడానికే వచ్చావా? ఏది ఆ మాట నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు.